సూదేయకూడదా? పర్మిషన్ లేకుండా డాక్టర్కి చూపించకూడదా? కొడుకుల విషయంలో ఏ తల్లైనా అట్టానే మాట్లాడుతాదమ్మీ. నన్ను కోడల్లెక్క అనుకోవడం లేదు. ఇంకా పరాయి పిల్లలనే చూస్తా ఉండాది. నాకర్థమైనది. కాని నువ్వే కత్త ఓర్చుకోవాలా? ముందొచ్చి నిలబడు, చేతులు కట్టుకో అంటే నేనేమైనా గంగిరెద్దునా ఏంది? నువ్వట్టా పిచ్చిగా మాట్లాడబాక. కోపం వచ్చినప్పుడు గూగుడు కుళ్ళాయి సామిని తలుచుకో. ఏంది? అట్నేలే, నీ మాట వింటాను. నా బంగారం. ఏందో ఇక్కడికొస్తే మా అమ్మ గుర్తుకొస్తా ఉందత్త. నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తా ఉండది. మీ అమ్మ జ్ఞాపకం ఈ ఇల్లు అట్నే ఉంటదమ్మీ. దిగులు పెట్టుకోమాక. సంసారం మంచిగా చేసుకోవాలా? మీ మేనమామ పరువు నిలబెట్టాలా? మా అమ్మ లేని లోటు తీరుస్తా ఉండవత్తా. జన్మలో చేసుకున్న పుణ్యము నీ చల్లని చూపు నా మీద పడినాది. వెళ్ళొస్తాను బాబాయ్. జాగ్రత్తగా పోయిరా అమ్మీ. బాయ్ అనకూడదు, సియూ అనాలా. అక్క నీతో బావతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? అట్నే. అయ్యో నా సెల్ ఫోన్ యాడబెట్టుండాను. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టావేమో కృష్ణవేణి. లేదు బావా, ఇందాక నాకాడనే ఉన్నింది. ఇంట్లో పెట్టి మర్చిపోయినావా? నేనెళ్ళి చూస్తానులే అమ్మీ. వద్దులే అత్త, నేనెక్కడ పెట్టినానో గుర్తు చేసుకుని ఎతకాలా? నేనే వెళ్ళి ఎతుకుతానులే. యాడబెట్టుండాను.
ఎ- 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 ఎవరు నువ్వు? ఏ ఏ ఎవరు నువ్వు? మ- 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 మాట్లాడు. నిన్నే. నువ్వా? దేవేంద్ర. షాక్ అయ్యావా? కృష్ణవేణి, నేనిలా ప్రత్యక్షం అవుతానని అనుకోలేదు కదా కృష్ణవేణి. అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకొచ్చాడు అని ఆలోచిస్తున్నావు కదా కృష్ణవేణి. దేవేంద్రుడు నీ లోకంలోకి అడుగుపెట్టాడు. కాళ్ల కింద భూమి కంపిస్తుందా? రక్తం వేడెక్కిందా? నువ్వెందుకు వచ్చా? నాకు చెప్పకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? కృష్ణవేణి ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ ఫోన్
దేవత ఫోన్. ఇంటికొచ్చిన మనిషికి ఒక గ్లాసు మంచినీళ్ళైనా ఇవ్వవా? నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నాకెప్పుడూ కనపడకు. ఆ, కృష్ణవేణి, ఇప్పుడు నాకు నీ సపోర్ట్ కావాలి, నీ రికమెండేషన్ కావాలి. అందుకే వచ్చాను కృష్ణవేణి. హ, నువ్వే నాకు దిక్కు కృష్ణవేణి. కృష్ణవేణి, కృష్ణవేణి, ఫోన్ దొరికినది బావా. కృష్ణవేణి, ఈ చెమట్లేంటి? నన్ను చూసి భయంతో కృష్ణవేణి ఒంట్లో గంగ పొంగింది. ఏంటి నీ మొహంలో ఎప్పుడు చూడనంత భయం కనిపిస్తోంది? శివుడి మూడో కన్ను తెరిస్తే ప్రళయం, ఈ దేవేంద్రుడి కన్ను పడితే ప్రణయం. అది భయం కాదు, రవి చూడని చీకటి గుహల్లో నా ప్రణయ దేవత ఒంటరి ఆర్తనాదం. ఏంటి కృష్ణవేణి, మాట్లాడవేంటి? ఏమైంది నీకు? ఆరని మంటలు లోపల దహించి వేస్తోంటే కృష్ణవేణి మనసు మౌనరాగాల పల్లకిలో కన్నీటి గాయాలు తడిసి ముద్దై ఊరేగుతున్నాయి.
ఇది మాట రాని మౌనం సుమా. కృష్ణవేణి, ఇల్లొద్దులు పెట్టి వెళ్తున్నావు కదా, మీ అమ్మ గుర్తొచ్చింది కదా? అసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది. గొడవలతో కంకులు కోసిన చేతులు నావి. కోపం వచ్చి కోబాలి అని ఒక్క అరుపరిస్తే చాలు, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద పోయి పడతావు. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ నిన్ను ఈ శాంభవీదేవి తన కోడలిగా యాక్సెప్ట్ చేయదు. నా కొడుకు మనసుని నువ్వు గెలుచుకున్నా వాడితో నువ్వు 100 ఏళ్ల జీవితాన్ని మాత్రం గడపలేవు. లోపలికి రావచ్చా అమ్మా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? రెగ్యులర్, నథింగ్ న్యూ. కొత్త ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్రపోజల్స్ ఏమీ ప్లాన్ చేయలేదా? కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, కొన్ని మెటీరియల్ స్టేజ్లో ఉన్నాయి. నాన్నగారు ఎక్కడా? బయటికెళ్లారు. ఎలా ఉంది మీ శారీ ఎక్స్పోర్ట్ బిజినెస్? ఇట్స్ ఫైన్. సో ఆర్ యూ హ్యాపీ? వాట్? ఈ పెళ్లి వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతోషం అంటే ఏంటమ్మా? కృష్ణవేణితో నువ్వు ఎలా ఉన్నావు? తనతో మాట్లాడుతున్నావా? తను మాట్లాడుతోందా? ఎనీ కంప్లైంట్స్ ఆర్ దేర్? కంప్లైంట్స్? నథింగ్. ఏమీ లేకుండా ఎలా ఉంటాయి ముకుంద్? చూడు ముకుంద్, మీ నాన్న కోసం నువ్వు కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నావు. ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేసి మీ నాన్ని పెళ్లి చేశారు. ఆ ఫేజ్ అయిపోయింది. ఇష్టం లేని పెళ్లి తాలూకు ఎమోషన్స్ని ఇప్పుడు నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు నాన్నా? నీకు భార్యగా వచ్చిన అమ్మాయి నీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా బిజినెస్లో నీకు సపోర్ట్గా నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే అమ్మాయి అయితే ఇట్స్ ఫైన్. బట్ కృష్ణవేణి అస్సలు నీకు జోడియే కాదు.
ఎలా అడ్జస్ట్ అవుతున్నావురా? పెళ్లి అనేది మన కుటుంబంలో ఒక సామాజిక హోదాకి చిహ్నం. ఆ విషయంలో కూడా మనం డిసప్పాయింట్ అయ్యాం. అందుకే రిసెప్షన్ పెట్టి గ్రాండ్గా చేద్దామన్న ఆలోచనని చేస్తున్నాను, కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏంటి, అనవసరంగా ఏవేవో మాట్లాడి నీ మనసుని ఇంకా డిస్టర్బ్ చేశానా? లేదమ్మా. పెళ్ళయ్యాక కూడా నా కొడుకు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే అడుగుతున్నాను. అమ్మా, జీవితంలో ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. కృష్ణవేణిని పెళ్లి చేసుకుని నాన్నను సంతోషపెట్టాను. ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్. ఆయన బాధ్యతని నెరవేర్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక కృష్ణవేణితో మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పడానికి ఏమీ లేదమ్మా. అంటే నువ్వు అడ్జస్ట్ అవుతున్నావా? లైఫ్లో అడ్జస్ట్మెంట్ కంటే కూడా అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఆ ప్రాసెస్లోనే ఉన్నాం.